హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎప్పుడైతే మన ఫుడ్ అలవాట్లు మారుతూ వచ్చాయో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఎక్కువ అవుతూ వచ్చాయండి. ఒకప్పుడు అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటేనే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు చాలా రకాల డిసీజెస్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా? కిడ్నీ ప్రాబ్లం. అవును, రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే ఎక్కువ మంది ఈ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు ఇంకా ఎక్కువగా డైట్ తీసుకోవడం కానీ, ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి, కానీ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ రోజు స్పెషల్ గా నేను అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీస్ తో వచ్చేసాను. వాళ్ళు చక్కగా ఇలాంటి డైట్ ఫాలో అవుతే చాలా బాగుంటుంది. సో వాళ్ళ కోసం నేను ఈ రోజు చేయబోయే స్పెషల్ ఐటమ్, స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే క్యారెట్ ఎగ్ చీజీ ప్యాన్ కేక్. సో ఏ మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్యారెట్ ఎగ్ చీజీ ప్యాన్ కేక్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుంటే మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు కదా. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రెషర్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఈ మధ్య అన్ని కూడా ఎక్కువగా నైట్ షిఫ్ట్ చూస్తుంటున్నాం. అంటే నైట్ అంతా కూడా కూర్చొని ఉంటారు, మార్నింగ్ కూడా అంత ఎక్కువ టైం పడుకోరు. సో వీళ్ళందరికీ మాక్సిమం కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎవరైతే వాటర్ కంటెంట్ తీసుకోరో వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో అది మీకు తెలుసు, స్టోన్స్ ఫామ్ అవుతే ఆబ్వియస్ గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళందరూ ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ గా పెట్టుకుంటే చాలండి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయినా బయటపడచ్చు. ఓకే, సో ఇవాళ ముఖ్యంగా నేను చెప్పా కదా, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి ప్యాన్ కేక్స్ నేను చెప్పినట్టు చేసుకుని తింటే కొంచెం ఆ వాటర్ కంటెంట్ అవన్నీ కూడా మనకు కావాల్సిన లెవెల్లో బాడీకి అందుతాయి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మైదా, తర్వాత ఉప్పు, తర్వాత మిరియాల పొడి, అండ్ పచ్చిమిర్చి. ఓకే, సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కంప్లీట్ మనకి బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు బ్యాటర్ ఐడియా ఉంటుంది కదా, మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏదో ఒకటండి ఆల్టర్నేటివ్ అయితే మనం చూసుకోవాలి. మనకి ఏదైతే నచ్చదో దాన్ని ఇంకొంచెం ఆల్టర్నేటివ్ గా చేసుకొని ఎలా తాగలం, ఎలా తినగలం అని ఆలోచించి కొంచెం డిఫరెంట్ గా చేసుకున్నారనుకోండి, అసలు మనం వదిలిపెట్టే ఐటమే ఉండదన్నమాట. అన్ని ఐటమ్స్ ని మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ కూడా వేసేసుకోవాలి. ఓకే, సో ఎగ్ కూడా ఇందులోనే వేసుకొని మనం బాగా బీట్ చేసుకోవాలి. అండ్ మీరు వెజిటబుల్స్ ప్రిఫర్ చేసినప్పుడు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేశారనుకోండి, కీరా ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన వాటర్ కంటెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం విటమిన్స్ అవన్నీ కూడా మనకి బాడీకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. సో ముఖ్యంగా నేను చెప్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ వాటర్ కంటెంట్ ఉన్నవే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ లో కానీ, అంటే తినే ఫుడ్ లో కానీ, మనం స్మూతీస్ తీసుకుంటాం కదా, స్మూతీస్ కానీ, డ్రింక్స్ కానీ ఇలా ఏం తీసుకున్నా కూడా వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే చాలా బెటర్ అన్నమాట. ఓకే, సో ఎగ్ వేసుకున్న తర్వాత అది బాగా బీట్ అవుతేనే
బాగా మిక్స్ అవుతానే ఆ టేస్ట్ బాగుంటుంది మనకి. సో ఇది మనకి టైం టేకింగ్ కూడా కాదు, చాలా ఫాస్ట్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాము అనుకున్నా కూడా మీరు అస్సలు చేయొద్దు. ఇలాంటి టైం టేకింగ్ లేనివి చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేది టైం వల్లేనండి. మార్నింగ్ లేచేదే కొంతమంది లేట్గా లేస్తూ ఉంటారు, అండ్ లేచిన వెంటనే హడావుడిగా ఆఫీస్కి రెడీ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆబ్వియస్గా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో స్కిప్ చేయకుండా ఆ టైంకి తొందరగా ఏదైపోతే అది మీరు ప్రిపేర్ చేసుకొని తినేయండి. అండ్ ఆబ్వియస్గా నేను చెప్తున్నా కదా, ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే చాలా ఈజీగా తొందరగా హెల్దీగా అయ్యే బ్రేక్ఫాస్ట్లు అన్నీ చెప్తున్నాను. సో మీరు రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేయొచ్చు అండ్ స్కిప్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, సో ఈ ప్యాన్ కేక్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఒక్కటి వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. చక్కగా ఒకటి కంప్లీట్ గా తిని అండ్ బాక్స్ లో కావాలన్నా మనం బాక్స్ లో కూడా తీసుకెళ్లొచ్చు. అండ్ ఈవినింగ్ టైం కూడా మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ప్యాన్ కేక్ చేసుకుందాం. సో మనం ఇది బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా మిగిలిందల్లా ప్యాన్ కేక్ వేసుకోవడమే. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం బటర్ వేసుకుందాం. సో మనం ప్యాన్ కేక్ ని బటర్ తో కాల్చుకుంటున్నాం. ఓకే, బటర్ కరిగిపోయిన తర్వాత సో ఇందులో మనం బ్యాటర్ వేసేసుకొని, సో మీకు తెలుసు కదా ప్యాన్ కేక్ అంటే కొంచెం మనకి మందంగానే కావాలి కాబట్టి ఎక్కువ పిండిని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీనిపైనే మనం క్యారెట్ తురుము, చీజ్ కూడా వేసామనుకోండి, కుక్ అవుతున్నప్పుడు దీంతో పాటు కలిసి కుక్ అయిపోతుంది. లేదా చీజ్ లాస్ట్ లో వేసుకున్నా కూడా ఆ వేడికి అది కరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా కొంచెం చీజ్ వేసుకుందాం, కావాలి అంటే తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ పైనుంచి మనం చీజ్ అలా తురుముకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, మన క్యారెట్ చీజ్ ఎగ్ ప్యాన్ కేక్ కొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా చేసుకున్నాం, అలాగే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ మీరు చాలా డిఫరెంట్ వాటిగా ట్రై చేయొచ్చు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో ట్రై చేయొచ్చు, డిఫరెంట్ ఫ్లోర్స్ యూజ్ చేసి మీరు ట్రై చేయొచ్చు. సో ఒకే రెసిపీని మనం చాలా రకాలుగా చేసుకోవాలి, ఓపిక ఉండాలి, కొంచెం ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. సో ఇది కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, కొంచెం టైం అయింది కదా, సో చూద్దాము. ఆల్రెడీ ఒకవైపు కాలిన తర్వాత నేను రెండో వైపు కూడా తిప్పేసుకున్నాను. సో రెండు వైపులా కూడా చక్కగా కాలింది. వావ్, సో చూసారు కదా రెండు వైపులా కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఆఫ్ చేసేసుకుందాం. అండ్ కాలిపోయింది కాబట్టి ఫైనల్ గా దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చక్కగా వేడివేడిగా ప్యాన్ కేక్ రెడీ అయిపోయినట్టే. సో వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటా. అండ్ ఈ ప్యాన్ కేక్స్ ఇవన్నీ కూడా మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది, అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, సో చూసారు కదా వేడివేడిగా క్యారెట్ ఎగ్ చీజీ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. క్యారెట్ ఎగ్ చీజ్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఎగ్ 1, మైదా అరకప్పు, బటర్ 1 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, చీజ్ కొద్దిగా,
పచ్చిమిర్చి 4, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. క్యారెట్ ఎగ్ చీజ్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్ కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసుకొని ఎగ్ బ్యాటర్ వేసి తర్వాత పైనుంచి క్యారెట్ తురుము, చీజ్ వేసి మూత పెట్టి 2 వైపులా కాల్చుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఎగ్ చీజ్ పాన్ కేక్ రెడీ. క్యారెట్ ఎగ్ చీజీ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా చీజీగా క్యారెట్ అంతా బాగా కుక్ అయ్యి ఇందులో మిరియాలు వేసాం కాబట్టి ఆ మిరియాలు ఘాటు తెలుస్తూ అసలు దీనికి ఏం సైడ్ డిష్ లేకపోయినా కూడా హ్యాపీగా దీన్ని మనం డైరెక్ట్ గా ఇలాగే తీసేసుకోవచ్చు. అంత బాగుంది, చక్కగా అన్ని మిక్స్ అయ్యాయి, ఎగ్ కూడా బాగా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ పాన్ కేక్ ని చేసుకొని తినండి. అండ్ పాన్ కేక్ అయిపోయింది చెప్పా కదా, దీనికి కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా బాగుంటుందని. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్మూతీస్ కానీ డ్రింక్స్ కానీ వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఒకటి మనం ఈ ఐటమ్ చేసాం కాబట్టి నెక్స్ట్ మీకోసం నేను చేయబోతున్నాను స్మూతీ. సో ఆ స్మూతీ ఏంటంటే క్యారెట్ బెర్రీస్ స్మూతీ. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ స్మూతీని స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా క్యారెట్ బెర్రీ స్మూతీని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ బెర్రీస్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. స్ట్రాబెర్రీ, క్యాన్బెర్రీ, రాస్బెర్రీ వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీ ఫుడ్ ఐటమ్ లో ఉండాలి. అండ్ ఇప్పుడైతే స్మూతీ చేస్తున్నాను కదా, చక్కగా ఫాలో అయిపోండి. ఫస్ట్ వెళ్ళి జార్ తెచ్చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బెర్రీస్ వేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లా చేసుకుందాం. సో ఫస్ట్ అయితే క్యాన్బెర్రీస్, తర్వాత రాస్బెర్రీ. అండ్ ఇది మంచి స్మూత్ పేస్ట్ అవ్వాలంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా వేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇది మనకి చాలా స్మూత్ పేస్ట్ లో అయిపోయింది. సో ఇది మనకి స్మూత్ పేస్ట్ లో అయిపోయింది, చూసారు కదా. అండ్ ఇందులో ఇప్పుడు మనం పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందాం, సోయా పన్నీర్. సో పన్నీర్ కూడా చాలా మంచిది. నార్మల్ గానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా పన్నీర్ అనేది రెగ్యులర్ డైట్ లో ఉందనుకోండి, బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయంట. అండ్ దాంతో పాటు మన టీత్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో పన్నీర్ కూడా రెగ్యులర్ గా మన ఫుడ్ లో ఉండడం బెటర్. అండ్ పన్నీర్ లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ కిడ్నీ పేషెంట్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనం సోయా పన్నీర్ తీసుకొని ఇందులో స్మూతీలో అంటే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ లోనే పన్నీర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, పన్నీర్ కూడా వేసుకున్నాం కదా. సో పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, వావ్, చాలా చక్కగా బ్లెండ్ అయిపోయింది, చాలా స్మూత్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్, తర్వాత పాలు. స్మూతీ అంటే తిగ్గానే ఉండాలి కాబట్టి మరీ ఎక్కువ పాలు కాకుండా తిగ్గా ఉండేలా చూసుకోండి. అండ్ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి.
అసలు చూస్తుంటే ఈ కలర్కే మనం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తామా అని ఉంటుంది కదా. చక్కగా ఒక చాక్లెట్ కలర్లో వచ్చింది. ఓకే, స్మూతీ అయితే రెడీ అయిపోయింది. మనం ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే స్మూతీ అంత బాగుంటుంది అనమాట. సో చూసేద్దాం. ఓకే, వావ్. సో చాలా మంచిగా బ్లెండ్ అయ్యి ఒక మంచి స్మూత్ పేస్ట్ లా మనకి స్మూతీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటాను. సో ఇందులో మనం అన్ని బెర్రీస్ యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఫైనల్ గా దీనిపైన మనం కొంచెం ఇలా నిమ్మకాయ కూడా తురుముకుందాం. సో జస్ట్ లైట్ గా వేసుకోండి, మరి ఎక్కువైనా కూడా మనకి చేదు వస్తుంది. సో జస్ట్ లైట్ గా ఇలా తురుముకుంటే ఒక మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. సో చూసారు కదా, ఫైనల్ గా క్యారెట్ బెర్రీ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. క్యారెట్ బెర్రీ స్మూతీ కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1/2 కప్పు, సోయా పన్నీర్ 1/2 కప్పు, డ్రైడ్ రాస్బెర్రీస్ 1 కప్పు, డ్రైడ్ క్యాన్బెర్రీస్ 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, లెమన్ జెస్ట్ కొద్దిగా, పాలు 1 కప్పు. క్యారెట్ బెర్రీ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో డ్రైడ్ క్యాన్బెర్రీస్, డ్రైడ్ రాస్బెర్రీస్, కొంచెం పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సోయా పన్నీర్ వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చివరిగా అందులో క్యారెట్ తురుము, మిగిలిన పాలు, వెనిలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. చివరిగా లెమన్ జెస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బెర్రీ స్మూతీ రెడీ. క్యారెట్ బెర్రీ స్మూతీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా క్యారెట్ అండ్ బెర్రీస్ కూడా చాలా మంచి కాంబినేషన్. అండ్ క్యాన్బెర్రీ, రాస్బెర్రీ 2 టైప్ ఆఫ్ బెర్రీస్ యూజ్ చేసాం కదా. 2 ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. రాస్బెర్రీలో కొంచెం లైట్ గా పులుపులుగా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తూనే సో అందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా, వెనిలా ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తూ చాలా బాగుంది. సో నిజంగా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు క్యారెట్ అండ్ బెర్రీస్. మీరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెర్రీస్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మూతీస్ చేసుకొని టేస్ట్ చేయండి. సో చూసారు కదా, ఈ రోజు ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ 2 డిషెస్ కూడా చాలా మంచివి. వీటితో పాటు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న డిషెస్ ని కానీ ప్రిపేర్ చేసుకొని తినండి. దాంతో పాటు డిఫరెంట్ డ్రింక్స్ కానీ స్మూతీస్ కానీ ప్రిపేర్ చేసుకోండి. అండ్ చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త డిషెస్ ని నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై. అభిరుచి మీ వంటింటి నేస్తం. శుభోదయం బెడ్ కాఫీతో. కొంచెం సేపట్లో వెరైటీ టిఫిన్. మరి మధ్యాహ్నం అయితే మంచి భోజనం. సాయంత్రం అయితే లేటెస్ట్ స్నాక్స్. రాత్రి చక్కని భోజనంతో హాయిగా నిద్ర. ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి?
పరిపూర్ణమైన వంటలతో సంపూర్ణమైన జీవితాన్నిచ్చే ఛానల్ ఈటీవీ అభిరుచి.